తిరుమల లడ్డు కల్తీపై హైదరాబాద్లో పలువురు స్వామీజీలు హిందూ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ లడ్డూలో ఆవు నెయ్యికి బదులు కెమికల్స్ కలిపారని సిట్ తేటతెల్లం చేయడంతో ఆధ్యాత్మికవేత్తలు మండిపడ్డారు. నిజాలను ప్రజలకు తెలియచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కల్తీకి బాధ్యులైన టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అధికారులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలోని పాతాళ గంగలో అక్రమంగా నిర్మించిన దర్గాను తొలగించడం పట్ల స్వామీజీలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో దేవాలయ భూములు కబ్జాలకు గురికాకుండా పాలకులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ స్థాయిలో సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డు తయారీలో అసలు నెయ్యే వాడలేదు, పూర్తిగా కెమికల్సే వాడారని చెప్పేసి వచ్చింది. మరి ఈరోజు యావత్ హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. మనం ఎంత మూర్ఖంగా ఉన్నాము, ఎంత గాఢ నిద్రలో ఉన్నాము. మరి లడ్డు అని చెప్పేసి మనమే కొనడం కాకుండా తిరుపతికి వెళ్ళని వాళ్ళకు కూడా ఇంటింటికి వెళ్ళి పంచి మరి వాళ్ళ ఆరోగ్యాన్ని మనం ఖరాబ్ చేస్తూ ఉన్నాము. ఎంత పెద్ద కుట్ర దీని కింద ఉంది అనేది తెలుస్తూ ఉంది. హిందూ సమాజం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మరి తిరుపతి లడ్డులనే ఇలా జరుగుతుందా, ప్రతి ఆలయంలో కూడా ఇలా జరుగుతుందా, ప్రభుత్వాల కంట్రోల్లో ఏవైతే ఆలయాలు నడుస్తున్నాయో వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున హిందూ సమాజం యొక్క ఉనికిని మరి ప్రమాదంలో పడేసే ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. దీనికి కూడా శాశ్వతమైన పరిష్కారం ఏంటంటే ఈ హిందూ ఆలయాల నిర్వహణ పూర్తిగా హిందువుల చేతిలో ఉండాలి, హిందూ భక్తుల చేతిలో, సాధు సంతుల చేతిలో ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన పూర్తిగా విచారణని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజల ముందు పెట్టాలి. వాస్తవాలను ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి హిందువుల యొక్క దేవాలయ పరిసర ప్రాంతాల్లో అన్య మతస్థులకు ఏ విధంగా అవకాశం ఇస్తారు? దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. హిందూ దేవాలయాలు హిందువుల సొంతం, అవి సెక్యులర్ ప్రాంతాలు కావు, అవి కేవలం హిందువుల ప్రాంతాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వరుసగా ప్రతి నెలకు 2-3 చోట్ల దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దేవాలయాల పరిరక్షణ అటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి దేవాలయాలను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదంటే రాబోయే రోజుల్లో వివిధ హిందూ ధార్మిక సంఘాలు అలాగే స్వామీజీల నేతృత్వంలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి, జిల్లా స్థాయిలో యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేసి దేవాలయాలను అలాగే సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.